దేవాపురంలో రంగయ్య గంగయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఇద్దరు రోజు కూలి పని చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకునేవారు. అయితే ఈ మధ్య కాలంలో వారికి ఎక్కడికి వెళ్లినా పని దొరకడం లేదు. గంగ్యా, ఈ రోజు కూడా పని దొరకలేదు. పిల్లల కడుపు ఎలా నింపేది? ఏమోరా రంగయ్య, నాకేం అర్థం కావడం లేదు. మన బతుకులు ఎప్పుడు మారతాయో. పని వెతుక్కుంటూ పక్క గ్రామానికి వెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో ఇద్దరు నిరాశగా ఇంటికి బయలుదేరారు. అలసిపోయి దారిలో ఉన్న ఒక పెద్ద బండరాయి మిత్సేద్ తీరడానికి కూర్చున్నారు. అబ్బా, కాళ్ళు పీకేస్తున్నాయి. కాసేపు ఇక్కడ కూర్చుని వెళ్దాం. అవును, ఇక నా వల్ల కాదు. కాస్త నడుం వాలుద్దాం. మీరు చాలా అదృష్టవంతులు. నేను వరాలిచ్చే రాయిని. నా మీద కూర్చి కోరిక కోరుకున్న అది జరుగుతుంది. కానీ నేను మీ 3 కోరికలు మాత్రమే తీరుస్తాను. మీకు నచ్చింది కోరుకోమడి. ఆ మాటలు విని ఇద్దరు స్నేహితులు ఆశ్చర్యంతో ఆనందంతో ఒకరి ముఖాలు ఒక్కరు చూసుకున్నారు. రంగయ్య, విన్నావా? ఇది నిజమేనా? విన్నాను. ముందు మన ఆకలి తీర్చుకుందా. ఉదయం నుంచి తిండి లేదు. తినడానికి కాస్త భోజనం కావాలి. భోజనం ప్రత్యక్షమగానే ఇద్దరు ఆవురావురుమంటూ తినేశారు. కడుపు నిండిన తర్వాత రంగయ్య ఆలోచించి తన కోరికలు కోరారు. ఓ మహిమగల రాయి, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు. నాకు ప్రతిరోజు పని దొరికేలా చూడు. అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. ఇవే నా కోరికలు. తమస్తు, నేరుబే. రంగయ్య సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు. కాని అత్యాత్పరుడైన గంగయ్య అక్కడే ఉండిపోయారు. నాకు 100 సంచుల నిండా బంగారు నగలు కావాలి. అతను కోరుకున్నట్లే కళ్ళు తెరిచేసరికి అతని ముందు బంగారు నగల సంచులు ప్రత్యక్షమయ్యాయి. ఆనందంలో గంగయ్య రాయి పెట్టిన 3 కోరికల షరతును మర్చిపోయాడు. తంతనే అనుకుంటా, అమ్మో, నా దగ్గర ఇంత ధనం ఉంది. పొరపాటున దవంగలు వచ్చి దోచుకుంటే నా పరిస్థితి ఏంటి? అతను అలా అనుకున్నారో లేదో 3 భయంకరమైన దొంగలు పొదల చాటు నుండి బయటకు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. దొంగలు సేన మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. గంగే తన అత్యారత్త పాపడి ఒంటరిగా మిగిలిపోయారు. అయ్యో, ఉచితంగా వస్తున్నాయని అత్యాశకు పోయాను. రంగయ్య లాగా ఎప్పుడు పని కావాలని అడిగి ఉంటే ఎంత బాగుండేది. వచ్చిన అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకున్నాను. అలా అనుకుంటూ గంగయ్య పారంగా అడుగులు వేస్తూ తన ఇంటికి బయలుదేరాడు.